అంటే మోడల్స్ చూపించడానికి పెట్టింది అనుకుంటున్నావు. దొంగల్ గ్రామ్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 4 దొంగలు అనుమానాస్పదంగా పారిపోతుంటే మన వెహికల్ చెకింగ్ పార్టీ మోతార్ ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. మన అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణ చంద జన్నారం ఏరియాలో మోపాల్ ఏరియాలో ఈ చైన్ స్నాచింగ్లు చేసినాయని చెప్పి వాళ్ళు ఒప్పుకునే సందర్భంలో పంచడం గురించి ఆ నలుగురు యొక్క కన్ఫెషన్ సీజర్ పంచాలు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారంగా వాళ్ళు మోర్తాల్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, మోపాల్ నిజామాబాద్ టౌన్ డివిజన్లో మోపాల్ మండలంలో ఒక చైన్ స్నాచింగ్, అదేవిధంగా లక్ష్మణ చంద్రాల 2, జన్నారంలో 1, మొత్తం 7 చైన్ స్నాచింగ్ కేసులు ఈ 2 నలుగురు కలిసి దొంగతనం చేయడం జరిగింది. దానివల్ల అందులో ఈ కన్వెన్షన్ అండ్ సీజర్ పంచామా రికార్డ్ చేసి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాం. ఈ నలుగురి దగ్గర దాదాపు 15,500 తులాల బంగారు చైన్ 7 కేసులలో ఉన్న స్నాచింగ్ కేసులో ఉన్న మొత్తం 15,500 తులాల బంగారం గొలుసులు వాళ్ళు దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో జప్తు చేయడం జరుగుతాం. వీళ్ళు ఏమంటున్న 2 బండ్లు ఏదైతే ఈ చైన్ స్నాచింగ్ ఉపయోగించారో ఒక స్కూటీ, ఒకటి రెడ్ కలర్ స్కూటీ, ఒక పల్సర్ బైక్ కూడా వాళ్ళ సమక్షంలో వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకొని కోర్టులో డిప్లాయ్ చేస్తాం. బండ్లు దొంగతనం కాదు, బండ్ల మీద వచ్చి చైన్ స్నాచింగ్ ఎవరైనా కొట్టిరా మన దేగంలో పడుకున్న మెడలకి వెళ్ళి గుంజుకొని పోవడం, బండి వచ్చి ఇంటర్నెట్ గుంజుకొని పోవడం. ఈ వీళ్ళిద్దరు కలిసి ఇంకో దగ్గర మన నేర్కొండని మన ముఠాల పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక వైన్స్లో పొద్దు మందు తాగడానికి దొంగతనం చేసి బీర్లు దొంగతనం చేసి తాగి అది కూడా కేసులు ఇస్తుంది. మొత్తం 8 కేసులలో వీళ్ళను చూపించడం జరుగుతాం. వీళ్ళు ఇస్తా అబ్దుల్ సాజిద్ అని ఇతను మెకానిక్ లక్ష్మణ్ పెట్టిన, ఇంకొక అతను వైఎస్ శేఖర్ అని అతను లిచ్పల్లి నిజామాబాద్ జిల్లా, ఇంకో పొత్తూరు తరుణ్ ఈయన లక్ష్మణ్, ఇంకోటి చట్టి సాయి కుమార్ నిన్న నిజామాబాద్, ఇతను నిజామాబాద్ కాంపౌండ్ మిర్చి కాంపౌండ్ నిజామాబాద్ జిల్లా. వీళ్ళు నలుగురు కలిసి ఒక ముఠాలాగా ఏర్పడి వీళ్ళందరికీ ఒకరికొకరు పరిచయం. ఇలా అబ్బు అనేటోడు 5 కేసులలో ఉన్నాడు, శేఖర్ 2 కేసులలో ఉన్నాడు, తరుణ్ 4 కేసులలో ఉన్నాడు, సాయి కుమార్ 2 కేసులలో ఉన్నాడు. అబ్బు అమ్మలాన్ని పోతే సీజ్ చేసుకున్నాం. అమ్మలాన్ని అమ్ముకోవడానికి పోతుంటే మేము రికవర్ చేసాం. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా గుర్తు తెలియని వ్యక్తులు మన ఊర్లోకి ఇది స్నాచింగ్ చేసే వాళ్ళందరూ మొదట వచ్చి అబ్జర్వేషన్ చేసుకొని ఊళ్ళలో ఒక 2-3 సార్లు బస్తి తిరిగి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలను లేదా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, వాళ్ళ పొజిషన్లో ఉన్న బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకొని పోవడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊళ్ళో ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులు అందరికీ తెలియజేయగా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ బండి నెంబర్లు కానీ మనం ఫోటో తీసేసి మా పోలీసులో షేర్ చేస్తే, అదేవిధంగా మీరు అవసరమైతే కొత్త వ్యక్తులు వస్తే అనుమానం ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని తరువుగా వెరిఫై చేసి వాళ్ళ యొక్క యాంటిజెంట్ వెరిఫై చేసి వాళ్ళను వాళ్ళ ఇట్లాంటి కేసులలో జనరల్గా అనుమానం బండి నెంబర్లు లేకుండా కానీ
అనుమానంగా తిరుగుతారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు మనము నేరాలు చేయడానికి ఉపయోగపడుతుంది. బండి జనరల్గా సొంత బండి ఉన్న వాళ్ళు, రైతులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ బండి నెంబర్లు లేకుండా తిరగరు. జనరల్గా నేరాలు చేసే వాళ్ళు మాత్రమే బండి నెంబర్లు లేకుండా తిరుగుతారు. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఈ నేరాలను అదుపు చేయడంలో పబ్లిక్ కూడా భాగస్వామ్యం అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మనం ఫర్దర్గా గ్రామాల్లో అమాయకులైన వ్యక్తుల ఆభరణాలను కానీ సొత్తు కానీ దోపిడీ జరగకుండా ఆపే విషయంలో మీరు భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. Thanks for watching. Like, share and subscribe.